హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను యాంకర్ తీరు. ప్రస్తుతం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా బాగా బర్నింగ్ టాపిక్ అయితే ఒకటి నడుస్తుంది. అదేంటంటే ప్రముఖ యూట్యూబర్లు ఇద్దరూ కూడా ఆల్మోస్ట్ కొట్టేసుకున్నంత పని చేస్తున్నారన్నమాట. మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలు దాకా వచ్చేసింది. అయితే ఈ భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ, ఈ మొత్తం స్టోరీలో అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వీళ్ళిద్దరిలో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటి, అసలు ఈ గొడవలో తప్పు ఎవరిది అంటే నేను కూడా నా ఒపీనియన్ అయితే నేనైతే క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను. అసలు మనం ఈ సినారియో చూసుకున్నట్టయితే ఫస్ట్ భయ్యా సన్నీ యాదవ్ ఏం లేదు, నేను యూఎస్ఏ వచ్చేసాను మెక్సికో నుంచి, నేను ఇప్పుడే బోర్డర్ క్రాస్ చేశాను ఇమిగ్రేషన్లతో, ఇక్కడనే ఒక రీల్ అవుట్ చేశాడు. ఆ రీల్ అయితే భయంకరంగా వైరల్ అయిపోయింది. దానికి ఓన్లీ లైక్సే 1 మిలియన్ లైక్స్ వరకు వచ్చినాయి అనమాట. ఇక ఆ తర్వాత అంటే అది ఎంతైతే వైరల్ అయిందో, ఆ వైరల్ అయినటువంటి రీల్కి సంబంధించి నా అన్వేషణ ప్రముఖ యూట్యూబరు, ట్రావెలరు, ప్రపంచ యాత్రికుడు ఆయన ఏం చేశాడంటే రోస్ట్ వీడియో ఒకటి చేశాడు. నేను జనాలని అది చేసిన ఇది చేసిన, అరే ఏం రాబోయే కార్గోలో వేసినా అంతే, నేను ఫ్లైట్లో పోయినా, మధ్యలో 2 నెలలు బయటకు వచ్చినా, ఇంటికి వచ్చినా, చెల్లి పెళ్ళి అయింది అంతే, చిల్లైనా మళ్ళీ పోయినా, మలేషియా పోయినా అని చెప్పి అంటే భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే చేశాడో ఆ ప్రాసెస్ ప్రతి వీడియోలో కూడా అతను చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పటికే 2-3 వీడియోలు కూడా ఆయన రిలీజ్ చేశాడు. ఏమని, నేను పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాలంటే మనకు అవ్వదు, చైనా నుంచి వెళ్ళాలంటే బోర్డర్ క్లోజ్ ఉంది, సో అందుకనే మేము మలేషియా వెళ్ళిపోయి అక్కడ చూసుకొని అలా మొత్తం ఆయన ట్రావెలింగ్ ఏమైతే చేశాడో మొత్తం చెప్పాడనమాట. చివరికి మెక్సికో నుంచి యూఎస్లోకి అయితే బోర్డర్ దాటి ఎంటర్ అయ్యాడో ఆ రీల్ అప్పుడు పెట్టాడు, అదే వైరల్ అయింది. దాని మీదే అన్వేషణ యూట్యూబర్ కూడా ఆయన రియాక్ట్ అయ్యి కొంచెం హద్దు దాటి రోస్ట్ చేశాడేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే ఆయన ఫాలోవర్లందరినీ కూడా అంటే నేను వాళ్ళని ఫూల్స్ని చేశాను అన్న విధంగా ఆయన వర్షంలో చెప్పాడు. తెలంగాణ యాసలో కొంచెం పోకింగ్గానే మాట్లాడాడు అనమాట. అది వచ్చిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అయితే తన టెంపర్ మొత్తం కూడా లూజ్ అయిపోయి ఇక అసలు ఫుల్గా ఆయన్ని పిచ్చి బండ బూతులు తిట్టుకుంటూ, మనమైతే ఇక్కడ చెప్పుకోలేము ఆ మాటలు, అలాంటి బూతులు అయితే తిట్టుకుంటూ చేశాడనమాట. ఇక దీని తర్వాత మళ్ళీ అన్వేషణ దాని మీద కూడా ఒక రియాక్టింగ్ వీడియో కూడా ఒకటి పెట్టాడు. అది అంటే దాంట్లో ఈసారి భయ్యా సన్నీ యాదవ్కి ధమ్కీ కూడా ఇచ్చాడనమాట. నేను కనుక రంగంలోకి దిగి నీ మీద ఫోకస్ పెడితే నీకు పాస్పోర్ట్ కూడా ఉండదు, ఏమీ ఉండదు అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం చూసాము. అలాగే ఆ వీడియోలో సన్నీ గురించి వ్యక్తిగతంగా కూడా కొన్ని విమర్శలు చేశారు. తన పర్సనల్ లైఫ్, వాళ్ళ బాబాయ్ తలకాయ పగలు కొట్టాడని చెప్పి అతని మీద ఎఫ్ఐఆర్ అని ఉందని, అతని పాస్పోర్ట్ కూడా కావాలంటే తీయించేయచ్చు అని చెప్పి, అతని పాస్పోర్ట్ తెచ్చుకోవడం కోసం ఒక పోలీస్ ఫ్యామిలీతో ఎలాగా మింగిల్ అయ్యాడు అంటూ చాలా వ్యక్తిగత విమర్శలకు కావచ్చు, అతని పర్సనల్ లైఫ్లో కూడా తొంగి చూసి కొన్ని వివరాలు ఆ పంచాయతీలని నా దగ్గరికి వచ్చినాయి అని చెప్పి కూడా ఇతను తన వీడియోలో క్లెయిమ్ చేసుకున్నాడు అనమాట, ప్రపంచ యాత్రికుడు. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ రియాక్ట్ అవుతూ ఇంకొక వీడియో పెట్టాడనమాట. ఏదైతే అంటే ఇప్పుడు అన్వేషణ చేసిన దాంట్లో సంబంధించి ఏది చూసుకున్నా కానీ ఓవరాల్గా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల పలానా అంటే ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి కదా, అలాంటి దాన్ని ఇతను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు, వాటి మీద ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం ఏంటి, నువ్వు బైక్ వ్లాగర్ అని చెప్పినప్పుడు బైక్ వ్లాగింగ్ మాత్రమే చేయాలి కదా అనేది అన్వేషణ యొక్క ఆయన వర్షన్ అనమాట. ఆయన అది అడుగుతున్నాడు అనమాట. అయితే అన్వేషణ ఇన్ని రోజులు ఎందుకు ఈ వర్షన్ని పైకి తీసుకురాలేదనే విషయం అయితే మనకు తెలియదు. అంటే 4 years బ్యాక్ నాకు 40,000 ఫాలోవర్లు ఉన్నప్పుడు నేను ఈ విషయాన్ని నేను మాట్లాడాను. అప్పటి నుంచే భయ్యా సన్నీ యాదవ్కి నేనంటే పడదు, అతనికి నేనంటే నచ్చదు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు అనమాట. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ సినారియోలో చూసుకున్నట్టయితే అన్వేషణ యూట్యూబర్ మాత్రమే అతన్ని భయ్యా సన్నీ యాదవ్ని కొంచెం పోక్ చేయడం జరిగింది, రోస్ట్ చేయడం జరిగింది. పైగా నేనేదో సింపుల్ రోస్ట్ వీడియో చేశాను, నువ్వు దానికి ఫన్నీగా రియాక్ట్ అవ్వాలి, కానీ ఎందుకు నువ్వు అట్లాగా బండబూతులు తిట్టుకుంటూ రియాక్ట్ అయ్యావు అని చెప్పి ఆయన క్వశ్చన్ కూడా చేశాడనమాట. యాక్చువల్గా రోస్టింగ్ అనేది చేస్తే ఇప్పుడు నా మీద 10,000 మీమ్స్ ఉన్నాయి, నేను తీసుకుంటున్నా కదా అంటే అందరూ దాన్ని తీసుకోలేకపోవచ్చు మేబీ. అంటే ఇతను భయ్యా సన్నీ యాదవ్ ట్రిగర్ అవ్వడానికి గల పాయింట్ని కూడా మళ్ళీ తర్వాత ఈ అన్వేషణ వీడియో తర్వాత ఆయన కూడా ఇంకో వీడియో రిలీజ్ చేశాడనమాట, క్లియర్గా చెప్పుకుంటూ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడాడు ఆ వీడియోలో. దాంట్లో అతను ఏం చెప్తున్నాడంటే, 4 months బ్యాక్ ఇతను అదే అన్వేషణ యూట్యూబర్ నా గురించి బూతులు తిడుతూ నన్ను బూతులు తిట్టిన కొన్ని అయితే సందర్భాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను అన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అయితే బెట్టింగ్ యాప్స్ నేనే కాదు, నాకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్, సెలబ్రిటీలు, అలాగే పెద్ద మీడియా హౌసెస్ లాంటికి సంబంధించినవి కూడా వాళ్ళు అంటే సినిమా సంస్థలు కావచ్చు, ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, అందరూ కూడా 4 second యాడ్స్ వేసుకుంటున్నారు. అలాగే వాటిని లోగోలుగా పెట్టుకుంటున్నారు. నేను చేసేది ఏముంది, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నేను ఏది చేసినా కానీ
నా వర్షన్ నేను చెప్తున్నాను, అంటే నేను జస్ట్ ప్రమోట్ చేస్తున్నాను అంతేగాని నేను ఎవరిని కూడా బెట్టింగ్కి పాల్పడమని కానీ లేకపోతే బెట్టింగ్ పెట్టమని నేనైతే ఫోర్స్ చేయట్లేదు అని చెప్పి తన వర్షన్ తను చెప్పాడు. అలాగే సన్నీ యాదవ్ చేసేటువంటి ప్రతి వీడియోకి సంబంధించి కూడా నేను ఫస్ట్ నుంచి నేను ఎక్కడి నుంచి అంటే నేను ఫ్లైట్లో వెళ్ళే పని అయితే నేను ముందే చెప్తాను, నా బండిని కార్గోలో పంపించిన సంగతి అయితే నేను రివీల్ చేసే ఉంచుతాను, కానీ నేను ఇక్కడ ఎవరిని కూడా చీట్ చేసింది లేదు అనేది సన్నీ యాదవ్ వర్షన్ అనమాట. మా అన్వేషణ అనేది ఏంటంటే 100 మంది సైకిల్ వేసుకొని మరి వెళ్ళారు, అలాంటి వాళ్ళు హైలైట్ కావట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు హైలైట్ అవుతున్నారు అని చెప్పి అన్నాడు. అది ఆడియన్స్ ఇష్టం అనమాట. ఆడియన్స్ ఎవరిని ఎంటర్టైన్ చేస్తారు, ఎవరిని సబ్స్క్రైబ్ చేస్తారు, ఎవరి వీడియోలు చూస్తారు అనేది మనం చెప్పలేము. అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం కూడా. మనం నీదెందుకు కంటెంట్ కనెక్ట్ అవుతుంది, నీదెందుకు అవ్వట్లేదు అని మనం ఇండివిజువల్గా ఒకళ్ళని అనడానికి కానీ మన ఒపీనియన్ చెప్పడానికి కానీ అక్కడ ఆప్షన్ లేదు. అది ఆడియన్స్ ఎవరైతే చూస్తారో అది వాళ్ళ ఇష్టమో. ఇప్పుడు సన్నీ యాదవ్ అయితే ప్రతి వీడియోలో కూడా నాది మెక్సికో నుంచి నేను ఇట్లా వచ్చాను, నాది మలేషియాకి ట్రాన్స్పోర్ట్ అయిందని ప్రతి విషయాల్లో అయితే అతను రివీల్ చేస్తూనే వచ్చాడు. ఇంకా ఓవరాల్గా మళ్ళీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ బయాస్ అని యాదవ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా రీసెంట్గా మళ్ళీ అన్వేషణ మళ్ళీ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈసారి బాగా అంటే బాగా టూ మచ్ పర్సనల్గా తీసుకున్నట్లుగా తమిళ్ అబ్బాయి ఎవరైతే నీతో పాటు తిరుగుతూ చేస్తూ ఉంటాడో వ్లాగ్స్, ఇతనికి ఇద్దరికి బయాస్ అని యాదవ్కి పెళ్ళయిందంటూ కూడా ఒక థంబ్నెయిల్ పెట్టేసి మళ్ళీ ఆ వీడియోలో కూడా తెలంగాణ స్లాంగ్తో అతను మళ్ళీ రోస్ట్ చేయడం చూసామన్నమాట. అయితే ఇంకా ఈ వీళ్ళు ఏవైతే స్పందన, ప్రతిస్పందన, ఆరోపణ, ప్రత్యారోపణలో విమర్శలు, దానికి కౌంటర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సినారియోలో చూసుకున్నట్లయితే బయాస్ అనే యాదవ్కి సంబంధించి రీల్ అయితే వైరల్ అయిన తర్వాత యూట్యూబర్ నా అన్వేషణకి సంబంధించిన అన్వేష్ అయితే అతన్ని రోస్ట్ చేస్తూ వీడియో చేశాడు. ఆ రోస్ట్ చేసిన వీడియోకి బయాస్ అనే యాదవ్ అయితే తిడుతూ ఇచ్చాడనమాట. ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే రోస్ట్ చేయడం అనేది అంటే కొంతమంది చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ రోస్ట్ చేసే వీడియోస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని బయాస్ అని యాదవ్ సింపుల్గా తీసుకొని ఉన్నట్టయితే బాగానే ఉండేది. కానీ ఇతనికి గతంలో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి రైవల్రీ ఏదైతే ఒకటి ఆల్రెడీ ఉందో అతను ఈ పాయింట్ మీద అతను ట్రిగర్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట చూసినట్టుగా. అందుకని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే బాగా యూజ్ చేశాడు. అలా కాకుండా పద్ధతిగా ఏదైనా చెప్పున్నట్టయితే బాగుండేది. అలా కాకుండా అతను టెంపర్ లూజ్ అవడంతో కొంచెం ఇష్యూ అనేది జనాలు కూడా బయాస్ అని యాదవ్కి కొంచెం అరే ఎందుకు మాట్లాడాడు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. భాష తప్పేమో కానీ బయాస్ అని యాదవ్ భావం కానీ లేకపోతే ఆయన ప్రశ్నించిన విధానం కానీ లేకపోతే ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని కానీ మనం తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఇక అలాగే అన్వేషణకి సంబంధించినటువంటి ఈయన యూట్యూబరు ఇన్ని రోజుల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది ఎవరైనా కూడా ఖచ్చితంగా దానివల్ల కొన్ని కుటుంబాలు అయితే రోడ్డును పడిన పరిస్థితులు ఉన్నాయి, పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసేవాళ్ళు కావచ్చు, ఆడేవాళ్ళు కావచ్చు కూడా ఈజీ మనీ కోసం అయితే ఎప్పుడు కూడా మీరు తాపత్రయపడద్దు. ఏదైనా కానీ మీరు కష్టపడి పని చేయండి, కష్టపడి మీ ఫీల్డ్లో మీ స్ట్రీమ్లో కొత్తగా నేర్చుకొని అక్కడ మీరు అభివృద్ధి అవ్వడానికి ట్రై చేసి ఆ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే బాగుంటుంది. సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అన్వేష్ క్వశ్చన్ చేయడం తప్పేం లేదు. కానీ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? 4 ఏళ్ల క్రితం మాట్లాడిన అన్వేష్ మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చాడు? అలాగే అతని గివేవేస్ని కూడా ఇతను ట్రోల్ చేయడం జరిగింది. అది కూడా అంటే ఇప్పుడు గివేవేస్ అందరూ ఇస్తున్నారు, అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అయితే గివేవేస్ కూడా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సన్నీ యాదవ్ కూడా అదే చేస్తూ ఉన్నాడు. సో దాన్ని కూడా అక్కడ మనం తప్పు పట్టడానికి లేదు. అంటే వీళ్ళిద్దరి సినారియోలో ఇప్పుడు బయట వినిపిస్తున్న అభిప్రాయాలు ఏంటి అంటే అన్వేష్కి ఆ ట్రావెలింగ్ ఎవరైతే ఉంటారో ఆ స్ట్రీమ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా అతనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నా లేకపోతే అతనికంటే ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది అంటే అతను రిసీవ్ చేసుకోలేడు, అతను కొంచెం మన తెలుగులో చెప్పుకుంటే మనం క్లియర్గా కుళ్ళుకుంటాడు వాళ్ళని చూసి అని చెప్పి ఒక అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. నా ఒపీనియన్ పరంగా చూసుకున్నా కానీ అన్వేష్ కొంచెం జలస్ ఫీల్ అయ్యే ఈ బయాస్ అని యాదవ్ మీద రియాక్ట్ అయ్యాడేమో ఇన్ని రోజుల తర్వాత అని కూడా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి నేను నా దగ్గర అది ఉంది ఇది ఉంది, నా దగ్గర పంచాయతీకి కూడా వచ్చారు అని చెప్పిన అన్వేష్ ఈ మధ్యలో ఎప్పుడు మాట్లాడకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మాట్లాడటం కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు. అండ్ అతని వ్యక్తిగత విషయాన్ని బయటికి తీసుకురావడం కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినారియో మొత్తంలో అన్వేష్ అయితే బయాస్ అని యాదవ్ని పోక్ చేశాడు, ఇతను రియాక్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్యలో అయితే గొడవ కొనసాగుతూనే ఉంది. ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎవరు ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఆగుతారు, అసలు వీళ్ళిద్దరూ కన్విన్స్ అవుతారా అవరా, ఇది ఇంతే కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే ఈ ట్రావెలింగ్ దీంట్లోకి సంబంధించి ఇంకెవరన్నా పెద్దవాళ్ళు వీళ్ళకంటే పాపులర్ వాళ్ళు ఎవరన్నా వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి సెటిల్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. మరి బయాస్ అని యాదవ్ వర్సెస్ నా అన్వేషణ యూట్యూబర్కి సంబంధించి గొడవలో ఎవరిది తప్పు, మీ ఒపీనియన్ ఏంటి, అభిప్రాయాలన్నిటి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.